అదేవిధంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పోలీసులు వాళ్ళకి సహకరించలేదు అల్లు అర్జున్ గారు. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్స్ ఇలా జరిగింది, చనిపోయారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తే కూడా అల్లు అర్జున్ గారు వినలేదనే విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇంత పర్టికులర్గా క్లియర్గా ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒక నేషనల్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాళ్ళు పోయా లేకపోతే కిడ్నీలో పోయా అలా పరామర్శించవచ్చు. ఆ రకంగా దుర్గొచ్చడం మీ మాటలు అంటే అది ఆవేదన నుంచి కలిగింది. అంటే అందరూ కూడా జనరల్గా ఒక ఆలోచించండి, బాధితుల్ని మనం పరామర్శించాలి. అది ఎవరు పరామర్శించారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ప్రొటెక్ట్ చేయడం లేదా అల్లు అర్జున్ అంటే అందరికీ తెలుసు, వెళ్తారు. ఇప్పుడు బాధితులు అంటే ఐసీయూలో ఉన్నాడు, వెళ్ళి పరామర్శించాలంటే అది చెప్పిన తీసి కూడా కాదు కదా అల్లు అర్జున్. కనీసం ఇప్పుడు అల్లు అరవింద్ గారు నిన్న మొన్న వెళ్ళారు, దానికి బదులుగా ఇంకెవరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉన్నారు, లేకపోతే అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఇలాగ ఎవరైనా పరామర్శించాల్సింది కదా. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వని విషయం ఏంటంటే, అందరూ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం